Hello everyone, I am Dr. Kirti, fertility expert, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ఇంతకుముందు వీడియోలో అసలు ఐవీఎఫ్ చేయడానికి ఏ రీజన్స్ ఉన్నాయి కపుల్స్లో అనే టాపిక్ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో మెయిన్గా కపుల్ ఏంటంటే మెయిన్గా ఫిమేల్స్ డేట్ వచ్చిన సెకండ్ డే రావాల్సి ఉంటుంది హాస్పిటల్కి. సో యూజువల్గా ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా కూడా స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్గా డే 2 స్కాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఈ డే 2 స్కాన్లో ఏం చేస్తామంటే మనము ఆడవారి యొక్క గర్భాశయం ఎలా ఉంది, నెక్స్ట్ ఓవరీస్, అందులో ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఇలాంటివి మెయిన్గా చూసుకోవడం జరుగుతుంది డే 2లో. సో మనకి మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసే ముందు సెకండ్ డే వచ్చినట్లయితే హాస్పిటల్కి ఒకసారి మీ ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, సో అందులో కూడా మనకి స్టార్ట్ చేయడానికి ఆ ఫాలికల్స్ అనేవి సిమెట్రీగా ఉండడము, సో ఇలాంటివి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. సో గర్భసంచి లేయర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. దెన్ మీకు కొన్ని హార్మోన్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో E2, LH, FSH ఇలాంటి హార్మోన్ టెస్ట్లు మీరు ఇచ్చినట్లయితే సో దాన్ని బేస్ చేసుకొని మనము కొంచెం డోసెస్ రాయడం కానీ అంటే స్టార్ట్ చేయడానికి ఎలా ఉంది అనేవి బేసిక్ ఐడియా రావడానికి ఇటువంటి హార్మోన్స్ దెన్ స్కాన్ ఇది చేసినట్లయితే దాని వైజ్ మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో బ్రీఫ్గా చెప్పాలంటే యూజువల్గా మీకు ఇన్ అండ్ అరౌండ్ ఒక 10 days పాటు మీరు హాస్పిటల్కి డైలీ రావాల్సి ఉంటుంది. సో డేట్ వచ్చిన సెకండ్ డే మనం స్టార్ట్ చేసినట్లయితే మీరు డైలీ హాస్పిటల్కి ఒక 10 days అనేది పర్టికులర్ టైం అంటే కరెక్ట్గా ఆ టైంలోనే వచ్చి మనం ఇంజెక్షన్స్ వేయించుకోవాలి. దెన్ మీకు ఆల్టర్నేట్ డే కానీ ఆ 2 daysకి ఒకసారి కానీ స్కాన్ అనేది చేస్తారు. సో ఈ ట్రాన్స్వజైనల్ స్కాన్లో సో ఫాలికల్స్ గ్రోత్ ఎలా ఉంది చూడడం జరుగుతుంది. సో ఆ గ్రోత్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇన్ బిట్వీన్ మీకు హార్మోన్ టెస్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్కాన్ అండ్ హార్మోన్ టెస్ట్లు ఇవి రెండు బేస్ చేసుకొని మీకు డాక్టర్ డోస్ అనేది అడ్జస్ట్ చేస్తారు. సో ఈ 10 days ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత యూజువల్గా ఏంటంటే మీకు ట్రిగ్గర్ ఇంజెక్షన్, ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ 10th day ఇవ్వడం జరుగుతుంది. ఆ 10th day ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 36 hours మీకు ఎగ్ పికప్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్ పికప్ చేసే టైంలోనే మీ హస్బెండ్ స్పామ్స్ కూడా మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఎగ్ పికప్ అంటే కూడా చాలామంది భయపడుతూ ఉంటారు, మేడం ఇది పెయిన్ఫుల్ ప్రొసీజరా, సో దీనికి ఇంకేమైనా మనం ప్రికాషన్స్ తీసుకోవాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో మెయిన్గా మీకు ఎగ్ పికప్ అనేది సో మీరు ఎలాగైతే స్కాన్స్ చేయించుకుంటారో సేమ్ అలాగే ఉంటుంది. సో త్రూ అల్ట్రాసౌండ్ ద్వారానే మీకు ఊసైడ్ పికప్ అనేది ఉంటుంది. సో ట్రాన్స్వజైనల్ రూట్ ద్వారానే మీకు ఎగ్ పికప్ అనేది ఉంటుంది. సో మీకు జస్ట్ ఒక షార్ట్ జనరల్ అనస్థీషియా ఒక 10 to 15 minutes అనస్థీషియా ఇస్తారు. సో ఈ అనస్థీషియా ఇచ్చిన తర్వాత మీకు ఎగ్ పికప్ అనేది జరుగుతుంది. సో వన్స్ పికప్ జరిగిన తర్వాత మనకి ఎగ్స్లోకి స్పామ్ ఇంజెక్ట్ చేయడం, ఇక్సీ ప్రొసీజర్ కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్, సో బేస్డ్ ఆన్ యువర్ కండిషన్ మీకు ఈ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మీకు ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ 5 days పీరియడ్ యూజువల్గా మనం బ్లాస్టోసిస్ట్ కల్చర్ అనేది చేస్తాం. సో ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం కల్చర్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే మెయిన్గా ఆల్మోస్ట్ అన్ని 49 హాస్పిటల్స్లో బ్లాస్టోసిస్ట్ కల్చర్, సో డే 5 కల్చర్ చేసిన ఎంబ్రియోసే మనకి ఇంప్లాంట్ అవ్వడానికి బెటర్ క్వాలిటీ ఎంబ్రియోస్ అనమాట. సో బ్లాస్టోసిస్ట్ కల్చర్ వరకు మనం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు 10 days మాత్రం డైలీ హాస్పిటల్కి కంపల్సరీ రావాల్సి ఉంటుంది. స్కాన్స్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ టైం టు టైం అనేది కరెక్ట్గా చేయించుకుంటూ మెయిన్గా ఏంటంటే ఈ టైంలో ఫుడ్ అయితే యూజువల్గా హెల్తీ డైట్ అన్నీ తీసుకోవచ్చు, బట్ అవుట్ సైడ్ ఫుడ్ నెక్స్ట్ ఎక్కువ స్పైసీ కంటెంట్ ఉన్నవి, ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉన్నవి ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఈ 10 days కూడా యూజువల్గా ఇంటర్ కోర్స్ మనం అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఈ విధంగా మనకి ఫామ్ అయిన ఎంబ్రియోస్ని కొంతమంది అంటే ఇండికేటెడ్ పేషెంట్స్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇమీడియట్గా చేసే వాటిని సో ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద పేషెంట్స్లో మనము ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే వీటిని ఫ్రీజ్ చేసి ఈ విధంగా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని నెక్స్ట్ సైకిల్లో మనం ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఎందుకంటే OHSS అనే ఒక రిస్క్ ఉంటుంది, అంటే
ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనమాట. సో యూజువల్గా మీకు ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు హార్మోన్స్ అనేవి రైజ్ అవుతాయి కాబట్టి ఈ టైంలో వెంటనే కొంతమంది పేషెంట్స్కి ఫ్రెష్గా ట్రాన్స్ఫర్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో కొంతమంది ఇండికేటెడ్ పేషెంట్స్కి మాత్రమే మనకి ఆల్మోస్ట్ అందరూ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో రిమైనింగ్ ఆల్ పేషెంట్స్కి మనకి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేయడం జరుగుతుంది. సో ఇది బ్రీఫ్గా మీకు IVF ప్రొసీజర్ ఎలా జరుగుతుంది. సో మీరు ఆల్మోస్ట్ హాస్పిటల్కి ఒక 12 days రావాల్సి ఉంటుంది. 10 days ఇంజెక్షన్స్, 12th day పికప్. సో పికప్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటే తర్వాత మీకు ఆఫ్టర్ 5 days అనేది డేట్ ఇస్తారు, ఏ టైంకి రావాలి ఏంటి అనేది. సో అదర్వైజ్ ఈ 15 daysలో ఆల్మోస్ట్ మీకు ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. సో ఈ IVF ప్రొసీజర్ అనేది వెరీ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్. సో మీకు ఎక్కడా కూడా పెయిన్ అనేది ఉండదు. ఇచ్చే ఇంజెక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్సే కాబట్టి అన్నీ పెయిన్లెస్గానే ఉంటాయి. సో మెయిన్గా ఈ IVF ప్రొసీజర్ అంటే ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.